రైతు బంధు వేదికల ద్వారా ఆధునిక సాగు విధానాలు, విజయవంతమైన వ్యవసాయ పద్దతులు అన్నదాతలకు చేరువవుతున్నాయని రాష్ట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బంధు వేదిక భూసార పరీక్ష కేంద్రాలను మంత్రులు ప్రారంభించారు. సాగు రంగంలో రైతు బంధు వేదికలు దేశంలోనే నూతన ఒరవడికి నాంది పలుకుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పెట్టుబడిని తగ్గిస్తూ అధిక దిగుబడి సాధించేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు కోఆర్డినేటర్ పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఒకటి 2 3 4 సీజన్లు అవుతాయి. ఈ లోపల కురిసినటువంటి నీళ్లు వృధా కావద్దని చెప్పి మిషన్ కాకతీయకు రూపకల్పన చేసి పడ్డ ప్రతి చినుకును భూమిలోకి ఇంకేటట్లు చేసి ఈ రోజు అడగంటిపోయినటువంటి భూగర్భ జలాలు బోరు బావులకెళ్లి మోటార్లు లేకుండా నీళ్లు వచ్చే స్థితిని తెలంగాణ నేల మీద కల్పించింది కేసీఆర్ సర్కార్. యథార్థం కాదా ఇది? ఇలా మనం 58 లక్షల పైచిలుకు రైతాంగానికి 36 గంటలల్లా 7,283 కోట్ల రూపాయలను ఒక బటన్ కొట్టి రైతుల అకౌంట్లోకి నేరుగా ఇచ్చిన చరిత్ర ఇలా తెలంగాణ ప్రభుత్వ చరిత్ర, కేసీఆర్ చరిత్ర.